ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకున్నాం వాక్యంలోకి వెళ్ళే ముందుగా. మహాగణుడా, పరిశుద్ధుడా, నా దేవ, మా ప్రభువా, మా రక్షక, ఇదిగో నేను ప్రభు ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని ఆహ్వానించుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈరోజు ఎవరైతే నాయన ప్రభా ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి అయ్యా. నాయన వారిలో ఎటువంటి నీకు ఇష్టం లేని కార్యాలు ఏమన్నాయో వాటన్నిటిని తొలగించండి అయ్యా. నేను ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమార్తెలకు నీ కుమారులకు నీ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాలు దయచేయమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీద దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు చెప్పే వాక్యము కామన్గా అయిపోయి ఉన్నది. ఇంతకీ ఏంటబ్బా ఆ కామన్గా ఉండిపోయేది మనలో అంటే, మనం అనుకుంటాం నేను యేసు లాంటి మనసును కలిగి ఉన్నాను అని మనం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఉండేది ఏంటి అంటే జెలసీ, అసూయ. 100% ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. నాలో నాలో ఉండదండి అని నువ్వు అంటే నువ్వు నిజంగా అబద్ధం చెప్తున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎలా అంటారా? వెరీ సింపుల్. ఒక క్లాస్ రూమ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ప్రతిదీ కూడా వారు షేర్ చేసుకుంటారు. ఈవెన్ వారు తినే ఫుడ్ షేర్ చేసుకుంటారు, బుక్స్ షేర్ చేసుకుంటారు, ఆలోచనలు షేర్ చేసుకుంటారు, ఎంతో ప్రేమగా ఉంటారు, ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు, ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటారు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటారు. వారిద్దరిలో ఎవరినైనా ఆ క్లాసులో టీచర్ మెచ్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా వెంటనే స్టార్ట్ అయిపోద్ది జెలసీ. ఒకరిని మెచ్చుకుంటే ఇంకొకరు తట్టుకోలేరు. అలా ప్రతి ఒక్కరిలో కూడా ఈ జెలసీ 100% ఉంటుంది. అసూయ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ అసూయ అనేది ఒక భయంకరమైన వ్యాధి లాంటిది. అది మనలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో వెంటనే ప్రేమను కోల్పోతాం. ఈ యొక్క అసూయ పగను పెంచేస్తుంది, ప్రేమను కూల్చేస్తుంది. అప్పుడు వరకు ఉన్న స్నేహము ఈ అసూయ ద్వారా ఏమైపోతుందంటే వారిద్దరి మధ్య స్నేహము, వారిద్దరి యొక్క బంధము, వారిద్దరి మధ్య ఉంటున్న ఆ ప్రేమ మొక్కలైపోతుంది. మొక్కలైపోయి విడిపోయే పరిస్థితికి వెళ్ళిపోతారు. బైబిల్ నుంచి మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లు చూస్తే, అబ్రహాము భార్య అయినటువంటి సారమ్మకు పిల్లలు లేరు. చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. తన యొక్క పనిగత్తి అయినటువంటి ఆగర్ను రికమెండ్ చేస్తుంది అబ్రహాముకు భారీగా ఉండమని. అబ్రహామును కూడా ఒప్పిస్తుంది. ఒప్పించిన తర్వాత వారిద్దరికి ఇస్మాయేలు పుడతారు. ఇస్మాయేలు పుట్టిన కొన్ని సంవత్సరాలకి అబ్రహాము సారాకు పుట్టిన పిల్లోడు ఇసాకు. ఆగరు అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్మాయిల్. ఇస్మాయిల్ పెద్దోడు. ఇద్దరు ఆడుకుంటున్న టైంలో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ మరి పెద్దోడు కదా కాస్త గెంటొచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి సారా వెంటనే, అప్పటి వరకు ఉంటున్న సారా హృదయంలో అసూయ ఏర్పడింది. వెంటనే అబ్రహాముతో పోరాడుతుంది. వారిద్దరిని ఇంట్లోంచి గెంటవా అని పట్టుకుంది అంతే. అలా స్టార్ట్ అయింది అసూయ. ఒకప్పుడు రికమెండ్ చేసింది, నువ్వు వెళ్ళు, నా భర్త దగ్గరికి వెళ్ళు అని. ఇప్పుడు తన కుమారుడు పుట్టేసరికి వెంటనే అసూయ ప్రారంభమైంది. అబ్రహాం ఇంట్లో రోజు గొడవనే. రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు సౌలుకి అన్యాయం చేశాడండి. అస్సలు అన్యాయం చేయలేదు. దావీదు వల్ల సౌలుకి అంత ఉపయోగమే. కానీ ఎప్పుడైతే దావీదు గొలియాతును సంహరించి గొలియాతు తల తీసుకొని వస్తుండగా అక్కడ ఉంటున్న స్త్రీలు అందరున్నట దావీదును పొగిడారు. సౌలు మహారాజుకి వేల స్తోత్రాలు, గొలియాతును చంపి వస్తున్న దావీదుకి 10,000 స్తోత్రాలు అనేసరికి అతనిలో వెంటనే ఆ క్షణము నుండి దావీదు మీద సౌలుకి విషపు చూపు కలిగిందంట. మనకి మాటలు 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో మాటలు మనం చూడొచ్చు. కీర్తనకారుడు అంటాడు,
37 కీర్తన 1-2 వచనాల్లో, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు, దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మత్సర పడవద్దు, వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు. మరి ముఖ్యంగా మన భాషలో చెప్పాలంటే, ఎవరిని చూసి ఏడవద్దని. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. అంతేగాని వెచ్చింపబడిన వారిని చూసి మనం ఇప్పుడు కూడా మన హృదయంలో బాధపడకూడదు. సంతోషించు. నీ సహోదరుడు, నీ స్నేహితుడు ఉన్నత స్థితికి వెళ్తుంటే ఆనందించటం, మనసులో ఆనందించు, కానీ మనసులో ఒకటి పెట్టుకుని పైకి నవ్వొద్దు. కపటపు నవ్వు నవ్వొద్దు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు, ఎవరిని మోసం చేస్తున్నావు అనే ప్రశ్న నీకు నువ్వుగా వేసుకున్న ప్రియ సహోదరి, సహోదరుడా. పైకి అందరు భక్తులే, భక్తిగానే కనబడతారు అందరూ కూడా. పక్కోడు బాగుంటే వార్చరు, అసూయ వచ్చేస్తుంది. పక్కోడు బాగుంటే అసూయ వచ్చేస్తుంది. మళ్ళీ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పుకుంటాం. అది సాతాను యొక్క నేచర్ నా ప్రియ సహోదరి, సహోదరుడా. పైవాడు మన పక్కనోడు కొంచెం ఉన్నత స్థితికి వెళ్తున్నాడంటే ఆనందించాలి. అసూయ పడ్డావా, అది సాతాను నేచర్. సాతానుగాడు కూడా అలా అనుకున్నాడంట. దేవుడైన యెహోవా సముఖంలో ఆయనను దూత గణాలు ఆయనను యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని ఆయనను గాన ప్రతిగానాలు చేస్తుంటే, వీళ్ళు అసూయ కలిగి నాకు కూడా అలాంటి అనుభూతి కావాలని వాడు కొంతమంది అకుంటున్న వారిని ప్రేరేపించి అందరి దగ్గరికి వెళ్ళి చెప్పి వారందరి మనసులు మార్చి మరి వాడి పక్షానగా పెట్టుకుంటే, దేవుడు హృదయాన్ని చూసే దేవుడు కదా. వెంటనే వాడి హృదయంలో ఉంటున్న ఆలోచన చూసే వారందరిని కూడా కిందకి నెట్టివేసినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 14:13 ఈ మాటలు మనం చూడొచ్చు. ఆడంటున్నాడు, నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రము పైగా నా సింహాసనమును హెచ్చింతును. 14 అంటాడు. 14:14 మహోన్నతునితో సమానంగా చేసుకుందునని తన మనసులో అనుకున్నాడు. పైకి చెప్పలేదు, ఎవరితో అనలేదు, మనసులో అనుకొని కొంతమందిని ప్రేరేపించాడు వాడు. వెంటనే దేవుడు వాడి యొక్క మనసును తెలుసుకొని వెంటనే వాడిని నెట్టివేసినట్లుగా మనం చూస్తాం. ఉంటారు, ఇటువంటి వారు ఉండరంటారా? ఖచ్చితంగా మనతోనే ఉంటారు. మన స్నేహితులు మనతో ప్రేమగా వ్యవహరిస్తారు, అన్ని విషయాలు చెప్తారు, మనకి ఎంకరేజ్ చేస్తారు. కానీ మనం హెచ్చిస్తుంటుంటే చూసి వారవలేరు. అనేకులకు మన గురించి చెప్తారు, మన ప్రక్కనే ఉంటారు, మనల్ని బ్యాడ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది సాతాను యొక్క నేచర్ నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఒకవేళ అటువంటి హృదయం నీలో ఉందా, వెంటనే విడిచిపెట్టది. అది ఎంత మంచిది కాదు మనకి. యోసేపు తన అన్నలో, యోసేపుకి దేవుడు దర్శనాలు చూపిస్తున్నాడని, అలాగే తండ్రికి బహు ఇష్టడుగా అయిపోతున్నాడని ఆయన్ని పట్టుకొని ఏం చేశారు, కొట్టి గోతులో పడేశారు. అసూయ ద్వారా జలసి వచ్చింది. యోసేపుకి దేవుడు అన్ని దర్శనాలు చూపిస్తున్నాడు, నాన్నేమో అతన్నే బాగా ప్రేమించేస్తున్నాడని జలసి, అసూయ వచ్చేసి కొట్టి గోతులో పడేసి, ఈయన గోతులో పడేస్తే మనకేంటి కలిసి వచ్చిందని ఆ దారంట వెళ్ళిపోతున్న ఇస్మాయిల్కి అమ్మేశారు. చివరికి ఎవరైతే అమ్మివేయబడ్డాడో ఆ యోసేపే అన్నలకు దిక్కయ్యాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా. కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు, ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. మరి కయ్యేను అసూయతో, నిజానికి అసూయ దేవుడి మీద కోపం, ఏబేలు మీద కాదు. ఇంకా దేవుడిని ఏం చేయలేక తన సహోదరుడైనటువంటి ఏబేలు మీద పడి అతన్ని చంపినట్లుగా మనం చూస్తాం. కారణం అసూయ. దేవుడాన్ని మెచ్చుకున్నాడు, ఆడి యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడని అసూయతో చంపేసినట్లుగా మనం చూస్తాం. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, యోబు గ్రంథము 5:2-3 దౌర్భాగ్యమును గూర్చి ఏడుట వలన మూడులు నశిస్తారట. నీకుంటున్న దాన్ని బట్టి ఎందుకు ఏడవటం? ఆ ఏడవటం వల్ల నువ్వే నశిస్తున్నావు. బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చిపోతారట. బుద్ధి లేనివారు, అసూయ, కుళ్ళు అన్ని మనలో ఉంటే అది మనల్ని ఏం చేస్తుందంటే చచ్చేలా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అసూయ చేత చచ్చిపోతారు. ఎందుకంటే పక్కోళ్ళు బాగా ఎదుగుతూ ఉంటుండగా వాళ్ళు చూసి ఓర్వలేరు. ఆ ఓర్వలేనితనం వారి హృదయంలో ఉండి అది కుళ్ళిపోయి వారు అసూయతో నీరసించిపోయి నాకు మంచి జరగట్లేదు, వారికి మంచి జరిగిపోతుందని బాధపడి వారే
నశించిపోతారట. ఎవరి కుళ్ళు వారిని మింగేస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరు తీసుకునే గోతులో వారే పడిపోతారు. చూడండి, బైబిల్లో చూసినట్లయితే హామాను ప్రధానమంత్రి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, మొర్దుకే గేట్ మ్యాన్. అతను వంగి నమస్కారం చేయలేదని అతని మీద ఉంటున్న కుళ్ళుతో అసూయతో ఏం చేశారు, అతనికి ఉరుకొయ్యి మీద చంపేద్దాం అనుకున్నాడు. అతని కోసం తీసుకున్న ఉరికొయ్య మీద ఆ ఉరికే అతన్నే మింగేసినట్లుగా మనం చూస్తాం. ఎత్తుకు పై ఎత్తు ఎప్పుడు కూడా ఎవరి మీద వెయ్యొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. పడు, నిందపడు, అది మేలుకే తప్ప కీడుకు కాదు. ఎత్తుకు పై ఎత్తు మనం ఎప్పుడు కూడా వేయొద్దు. నీ పక్కవారు బాగుంటే ఆనందించు, అంతే తప్ప వారిని చూసి ఎప్పుడు కూడా అసూయ పడవద్దు. నీ తోటివాడు పైకి వెళ్తుంటుంటే నువ్వు ఆనందించాలి. నువ్వు ఆనందించట్లేదంటే నువ్వు ఎప్పుడు కిందకే ఉండిపోతావు. దేవుడు నిన్ను హెచ్చించడు, ఎందుకంటే నీ మనస్సు అలాంటిది కాబట్టి. పక్కవారిని చూసి ఆనందించి, పక్కవారి యొక్క ఉన్నత స్థితిని చూసి మనం హృదయంలో ఎప్పుడైతే ఆనందిస్తామో దేవుడు చూస్తాడండి. దేవుడు హృదయాలను పరిశీలన చేసే దేవుడు. నువ్వు కుళ్ళుకుంటున్నావా, నీ కుళ్ళు ద్వారా, నీ ఏడుపు ద్వారా నిన్ను నీవే తగ్గించుకుంటున్నావు దేవుని దగ్గర. దేవుని యొక్క కృపకు పాత్రుడు కాలేకపోతున్నావు. అది నీలోనే ఉంది, సరి చేసుకో. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. అది నీ టాలెంట్స్ని బట్టి దేవుడు ఒక్కొక్కరిని హెచ్చిస్తాడు. నువ్వు ప్రయత్నించు. దేవుడిచ్చే తలంతులను దేవుని కొరకు ఉపయోగించు, లేదా నీకు సహసిద్ధంగా వచ్చే తలంతుల ద్వారా దేవుని మహిమపరచు, బయటకు చూపించు. అప్పుడు ఇతరుల యొద్ద నుంచి ఎప్రిషియేషన్ తీసుకో తప్ప, ఒకరికి ఎప్రిషియేషన్ వచ్చిందని మనం ఎప్పుడైతే ఏడ్చామా మనం ఇంకా అలాగే ఉంటాం తప్ప ఇప్పుడు కూడా పైకి రాము. చాలా జాగ్రత్త. ఎవరిని చూసి అసూయపడొద్దు, ఆనందించు. ప్రతి ఒక్కరిని చూసి ఆనందించు, గర్వపడు. దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.